రాకాశ మూవీ చెప్తున్నా సినిమా మాత్రం అదరగొట్టేసిరు. ఈ సినిమా ముందుగా నిఆర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసినందుకు ముందుగా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా సాహసం చేసి మీరు ముందుకు వచ్చి ఈ సినిమా నడిపించారంటే మీరు ప్రొడ్యూసర్గా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే హీరో గారు చాలా కష్టపడ్డాడు. ఇక్కడ హీరో గారు చెప్పాలంటే చాలా ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదరగొట్టేసారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ సినిమాలో హైలైట్ ఒకటే నాగిని డ్యాన్స్ ఉంటుంది నిఆర్ గారి, అది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మనం ఒక రాక్షసుడు బెల్లంకొండ సాయి సినిమా చూసాం ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఎలా ఉంటుందో ఈ సినిమా రాకాశలో కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టిండు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మెయిన్ చెప్పండి హీరో గారు ఒక నెక్స్ట్ లెవెల్. అంటే హీరో గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో మనం కొత్తగా చూస్తాం హీరో గారిని. అంటే ఒక సీన్స్ మనం చూస్తుంటే భయంకరమైన సీన్స్ కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ చూస్తుంటే హీరోయిన్ మాత్రం చూసిన కొద్ది మనకు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా ఒక నియర్ గారికి ఈ సినిమాతోటి కలెక్షన్లో మూత మోగిపోవాలి. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమాలు తిన మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు 100% కొట్టాలి. అంటే రామ్ చరణ్ గారు ఒక అన్నలకు వచ్చి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎందుకంటే మన ఒక ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చిందంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఒక డైరెక్షన్ అని కాదు, ఒక ప్రొడ్యూసర్ అని కాదు, ప్రతి వాళ్ళు లేడీస్ ముందుకు వచ్చి చేస్తారంటే మనం ప్రతి వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఒక సినిమాని కానీ ప్రతి దాంట్లో కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్. మంచి బ్లాక్ బస్టర్ అండి. చాలా రోజుల తర్వాత కడుపుబ్బ నవ్వుకున్నా. తడిచిన ప్యాంట్ వేసుకుంటే ఎలాగైతే కడుపుబ్బుద్దో నాకైతే నవ్వి కడుపుబ్బిపోయింది. సో ఆ బ్రహ్మరాక్షసుడు ఆ ఊర్లో బలి అనే ఒక కాన్సెప్ట్తో వచ్చింది. లేడీ డైరెక్టర్ అయినా కూడా ఎక్కడ తడబాటు కనిపించలేదు నాకైతే. సో మన తెలుగులో 2-3 ఉన్నారు లేడీ డైరెక్టర్లు. సో ఈ అమ్మాయి కూడా ఒక మంచి హిట్ కొట్టింది. చెప్తా నిహారిక గారికి నేను ఏం చెప్తానంటే ఒక కొత్త ఇనపెట్టు కొనుక్కోమని చెప్తా. ఎందుకంటే అన్ని డబ్బులు వస్తాయి ఈ సినిమాతో. సో ఒక మంచి బ్లాక్ బస్టర్. సో నాకు చాలా బాగా నచ్చింది. సంగీత శోభన్ కానీ వెన్నెల కిషోర్ కానీ మన గెటప్ సీన్ కానీ రోహిణ కానీ ఎవరి కాల్లో కామెడీ తీసేశారు. సో అవుట్ కామెడీ. ఇప్పుడు సంగీత శోభన్ అంటే మనకు మ్యాడ్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఉంది ఆయనకి. అవును, దానికి డబుల్ త్రిబుల్ ఉంది సినిమాలో కామెడీ. అసలు నేను ట్రైలర్ కూడా చూడాలి ఈ సినిమాకి. అసలు వీళ్ళు ఏంట్లే తొక్క తీస్తారనుకుని వచ్చా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తొక్క తీసేశారు. అంత బాగుందని చెప్తున్నా. సో రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమాకి ప్రమోట్ చేశారు. మరి ఆయన ఏమైనా ప్లస్ అయిందా? రామ్ చరణ్ అన్న మా పెద్ది ప్లస్. మరి ఆయన చెప్పారని చెప్పి ఈ సినిమాకి వచ్చా. సో నన్ను ఎక్కడ సినిమా డిసప్పాయింట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. బీజిఎం బాగా కొట్టాడు. మరి మ్యూజిక్ డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది.